హాయ్ అండి, వెల్కమ్ టు మాన్యశ్రీ కిచెన్. ఇవాళ వీడియోలో సాఫ్ట్గా గులాబ్ జామున్లు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సాఫ్ట్గా ఉన్నాయండి, చూడండి ఎంత మృదువుగా వచ్చాయో. నచ్చిన గులాబ్ జామున్ ప్యాకెట్ ఏదైనా తీసుకొని ఒక కప్పుతో ఇలా కొలుచుకోవాలండి. ఒక కప్పు గులాబ్ జామున్ పిండికి పావు కప్పు పాలు వేసుకొని కలుపుకోవాలి. పాలను ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. కప్పు గులాబ్ జామ్ మిక్స్కి 2 కప్పుల షుగర్ తీసుకోవాలి. రెండు కప్పుల షుగర్కి 2.5 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఈ పంచదార అంతా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఈ పాకాన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలో 2 యాలక్కాయలను పొడి చేసుకుని వేసుకోవాలి. యాలక్కాయల ఫ్లేవర్ బాగుంటుందండి పాకంలో. ఇది పాకం ఏమీ రావాల్సిన లేదండి, ఇలా ఒక మరుగు వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు జామున్ మిక్స్ని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుందాం. ఇలా చేతికి కొంచెం ఆయిల్ని రాసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా బాల్స్లా చేసుకోవాలి. క్రాక్స్ అనేది లేకుండా స్మూత్గా ఇలాగా రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా చేస్తున్న ప్రతిసారి చేతికి ఆయిల్ రాసుకొని లడ్డూలు రెడీ చేసుకుంటే ఇవి పగలకుండా వస్తాయండి. త్వరగా డ్రై అవ్వవు అన్నమాట. ఆయిల్ రాసుకొని చేయటం వల్ల డ్రై అయిపోయినాయి అనుకోండి, గులాబ్ జామున్ అనేవి పగుళ్ళు వస్తాయి అన్నమాట. అందుకని ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగా రౌండ్గా అలా బాల్స్లో తయారు చేసుకుంటే క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. అన్నీ ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఈ విధంగా జామున్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. అన్నీ ఈ విధంగా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పాకంలో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ గోరెచ్చగా ఉన్న ఈ పాకంలోకి గులాబ్ జామున్లు అన్నీ వేసేసుకోవాలి. ఇవి పాకం పీల్చుకునేంత వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయో గులాబ్ జామున్స్. పగలకుండా చక్కగా వచ్చాయండి. వీటిని ఇప్పుడు ఒక సర్వీసింగ్ బౌల్లోకి తీసుకుందాం. చాలా సాఫ్ట్గా ఉన్నాయండి, చూడండి ఎంత మృదువుగా వచ్చాయో. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.